హలో అండి, అందరికీ శుభోదయం. ఇవాళ నేను దేవుడికి నైవేద్యానికి ప్రసాదానికి సేమియా పాయసం చేస్తున్నానండి. మీకు చూపిద్దామని నేతిలోను జీడిపప్పు వేయిస్తున్నానండి. నేతిలో ముందుగా జీడిపప్పు నుండి కిస్మిస్లను ద్వారగా వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ను పక్కకు తీసేసుకున్న తర్వాత ఆ నేతిలో సేమియాలు కూడా దోరగా వేయించుకోవాలండి. సేమియాలు కూడా దోరగా వేయించుకుంటే సేమియా పాయసం కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. దోరగా వేయించుకోవాలి సేమియాలు కూడా. సేమియాలు బాగా వేగిన తర్వాత అండి, సేమియాలు వేగిన తర్వాత ఈ పాలు పోసేయాలి. పాలల్లో సేమియాలన్నీ బాగా ఉడుకుతాయి. సేమియాలు ఇలా ఉడుకుతున్నప్పుడు అండి, సగ్గుబియ్యం ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. నానితే తొందరగా ఉడుకుతాయని ఈ సగ్గుబియ్యం కూడాను ఈ సేమియాల్లో వేసేయాలి, నానబెట్టిన సగ్గుబియ్యాన్ని. అప్పుడు రెండు కలిపి పాలల్లో ఈ సేమియాలు సగ్గుబియ్యం పాలతోటే శుభ్రంగా ఉడకాలి. ఉడితే రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది సేమియా. ఇదిగోండి, సేమియాలు సగ్గుబియ్యం కూడాను ఇంకా మెత్తగా ఉడికిపోయాయి. ఉడికిపోయినప్పుడు ఏం చేయాలంటే ఇంకా స్టవ్ కట్టేసుకోవాలండి. ఇంకా స్టవ్ కట్టేసి అప్పుడు మనం స్టవ్ కట్టేసి పంచదార వేసుకోవాలి. పంచదార అయితే పంచదార, బెల్లం అయితే బెల్లం వేసుకోవాలి. స్టవ్ కట్టేసి వేయడం వల్ల ఏమవుతుందంటే పాలు ఇరిగిపోవు, నీట్గా ఉంటుంది సేమియా పాయసం. ఇంకొన్ని బుల్లి గ్లాస్ తోటి గ్లాసున్నర వేస్తున్నాను పంచదార. గ్లాసున్నర పంచదార వేస్తున్నానండి. గ్లాసున్నర పంచదార వేసేసి జీడిపప్పు కిస్మిస్ వేసానండి పంచదార వేసిన తర్వాత. ఇప్పుడు ఇలాచీ పౌడరు పంచదార వేసుకుని మిక్సీ ఆడించుకుంటాను నేను. ఇప్పుడును ఆ ఇలాచీ పౌడర్ కూడా వేసేస్తున్నాను ఇందులో. ఇలాచీ పౌడరు, కిస్మిస్, జీడిపప్పు శుభ్రంగా కలిపేయడం. శుభ్రంగా కలిపేసి మూత పెట్టేసుకోవడం. సేమియా పాయసం తయారైంది. నచ్చిందా మీకు? నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.